హలో ఎవరివన్. చాలా రోజుల తర్వాత మన వీడియోలు చేస్తున్నాను. మీరు ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇంకా కేవలం 35 రోజులు ఆర్ 36 రోజులు, ఇంచుమించు అంతే ఉంది. ఈ టైంలో ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్గా ప్లానింగ్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ మీకు ఎవరైనా ఏమైనా హెల్ప్ కావాలంటే, ఏమైనా సజెషన్స్ కానీ, రోడ్ మ్యాప్స్ కానీ, లేకపోతే ఏమైనా మెంటర్షిప్ కానీ, ఏమైనా గైడెన్స్ కానీ, లేకపోతే ఏమైనా లైక్ చదవడం షార్ట్ చేసుకోవడం కానీ, లేదంటే ప్లానింగ్ చేయడం కానీ, ఏం కావాలన్నా సరే నేను ఉన్నాను. సో ఇప్పుడు వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాను. మీకు ఏమైనా కావాలి అంటే కింద కామెంట్స్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి, లేదంటే ఇప్పుడే మానేయండి. బికాస్ యూజ్ లేదు, సగం వరకు చూసి వదిలిస్తే మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ఎండ్ దాకా చూస్తే అట్లీస్ట్ ఒక 10 మంది ఎండ్ దాకా చూసినా, 10 మందిలో 5గురు నాకు వీడియోస్ అడిగినా, వాళ్ళకి నేను చేసిన ఆ 5కి హెల్ప్ అయినా, వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత థ్యాంక్స్ బ్రో అని చెప్తారు చూడండి, ఆ హ్యాపీనెస్ చాలు నాకు. బట్ చూస్తే మొత్తం చూడండి, లేకపోతే ఇప్పుడే మానేయండి. లేకపోతే అనవసరంగా మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, చదువుతున్నప్పుడు ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. నెల రోజులు ఉంది మ్యాక్ గట్టికి తిప్పి కొడితే. నెల రోజుల్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఎందుకంటే ఒక్కసారి ఎంసెట్ రాసి ఒక కాలేజ్కి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ టైం ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ మిమ్మల్ని ఎవరే అనరు. మళ్ళీ ఫోర్త్ ఇయర్లో మళ్ళీ జాబ్ కోసం ఎత్తుకోవాలి. బట్ 3 ఇయర్స్ మీకు చేతిలో ఖాళీగా ఉంటుంది. ఈ నెల రోజులు ఫుల్ కష్టపడి మంచి కాలేజ్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కాలేజ్ బాగుంటుంది. ఆ ఫోర్త్ ఇయర్లో జాబ్సే వస్తాయి, మీరు జాబ్ చేసుకుని సెట్ అయిపోతారు. మంచి కాలేజ్కి వెళ్ళడం ఇంపార్టెంట్. మంచి కాలేజ్కి వెళ్ళలేదు అనుకోండి, మంచి ప్లేస్మెంట్స్ రావు. మళ్ళీ అప్పుడు బాధపడాలి. ఈ 1 మంత్ మీరు ఎంత టైం పెడితే అంత మంచిది. అండ్ ఉట్టిగా టైం పెడితే కాదు, ఫోకస్ చేసుకొని ప్లాన్ వేసుకొని చదవాలి. ఎందుకంటే మొత్తం సిలబస్ని 1 మంత్ కవర్ చేయలేం కదా. మీరు ఆల్రెడీ కొంత కొంత చదివి ఉంటారు. ఒక్కొక్కరు జర్నీ ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంతమంది ఏమో అన్ని చదివారు, కొంతమంది ఏమో కొంచెం చదివారు, కొంచెం మంది అసలు ఏం చదవలేదు. మీ జర్నీ అంటే మీరు ముందు తెలుసుకొని తర్వాత మీరు కింద కమెంట్స్లో చెప్తే మీ జర్నీ ఎలా ఉంది, ఏం చేయాలి, ఎలా ఉంది, ఏం చేయాలంటే నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. సో బాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ నాకు ఫ్రీగా ఉన్నాను, ఎందుకంటే నాది ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ అయిపోయింది. ప్రజెంట్ జాబ్స్ కూడా వచ్చాయి, 4 to 5 జాబ్స్ వచ్చాయి. ఒక 2-3 మంత్స్ ఫ్రీ టైం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాను. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఇంకా ఫ్రీ టైం ఉంటుంది చేస్తూనే ఉంటాను. అందుకనే ఇప్పుడు ఈ సిరీస్ కూడా చేస్తున్నాను. ఆల్రెడీ చాలా సిరీస్ చేశాను 10th వాళ్ళకి, 12th వాళ్ళకి. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ఈరోజు వీడియో, ముందు మీ జర్నీ మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఎంత వచ్చు, మీకు ఏమొచ్చు, ఏం రాదు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ముందు వెయిటేజ్ చూడండి. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి, పేపర్ తయారు చేసినప్పుడు ఈ వెయిటేజ్లో అవ్వాలి, ఈ వెయిటేజ్లో అవ్వాలి, ఈ వెయిటేజ్లో అవ్వాలని. మీరు ఖచ్చితంగా ఆ వెయిటేజ్ చూసుకుంటే మీకు కొన్ని కొన్ని చాప్టర్స్ తక్కువ వెయిటేజ్ ఉంటాయి, అవి వదిలేయచ్చు. ఆర్ కొంచెం కొంచెం కష్టమైన చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ కష్టం కంపేర్ టు కోఆర్డినేట్ జామెట్రీ, టెగ్నోమెట్రీ, వీటితో పోలిస్తే అవి రెండు కష్టం. మీరు ఆ 2 ట్రాక్లు వదిలేసిన మిగతా 3 ట్రాక్లు పర్ఫెక్ట్ పట్టుకుంటే సరిపోతుంది. మ్యాథ్స్ ఒక 80కి మ్యాథ్స్ 50 వస్తే చాలు, అసలు అంతకుమించి ఎక్కువ అవసరం కూడా లేదు. మీకు 80కి 50 పెట్టుకోండి టార్గెట్. అలా అలా 50 పెట్టుకున్నప్పుడు ఒక 2 to 3 చాప్టర్స్ వదిలేసినా పర్లేదు, బికాస్ నేను అలాగే వదిలేసాను. నాకు వచ్చేసి 1446 ర్యాంక్ వచ్చింది అండ్ నా మార్క్స్ వచ్చేసి 117. నేను మిమ్మల్ని గైడ్ చేయగలను, ఎందుకంటే నేను 2 మంత్స్లోనే అన్ని కవర్ చేసి స్కోర్ చేయగలిగాను. మీకు చెప్పగలను. బట్ మీరు అడగడం ఇంపార్టెంట్. కింద కమెంట్స్లో మీ జర్నీ చెప్పి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ చెప్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ కమింగ్ టు తర్వాత, ఒకసారి మీరు ఎంతవరకు ఉన్నారో చూసుకున్న తర్వాత, దాని తగ్గట్టు ఇంపార్టెంట్ లెసన్స్ అన్నీ చూసుకొని, ఈ ఈజీ లెసన్స్ అన్నీ ముందు కవర్ చేసి, లేదంటే వెయిటేజ్ ఎక్కువ లెసన్స్ అన్నీ ముందు కవర్ చేసి చేస్తే మీకు కొంచెం తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ కవర్ అవుతాయి. బికాస్ కష్టమైన సమ్ చేసిన 1 మార్కే, ఈజీగా సమ్ చేసిన 1 మార్కే. ఇక్కడ మీకు కష్టమైన చేశారు కదా అని చెప్పి మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఉండవు. అది బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ సమ్ చేసినా 1 మార్క్ అయినప్పుడు ఈజీ సమ్స్ అన్ని ముందు చేసుకోవాలి కదా. ఈజీ చాప్టర్స్ అన్ని ముందు చేసుకోండి, తర్వాత కష్టమైన చాప్టర్స్కి వెళ్ళండి. తర్వాత కొన్ని కొన్ని చాప్టర్స్ వదిలేయండి, మీకు ఏవి రావో వదిలేయండి. కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయని నేర్చుకోండి ఈ టైంలో. బికాస్ ఫైనల్ స్టేజ్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇప్పుడు నేర్చుకుందాం అంటే అది అయ్యే పని కాదు. అండ్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు మీరు ఒక అనుకుంటే. అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒక 10 to 15 మినిమం ప్రాక్టీస్ చేయాలి, మ్యాక్సిమం కాదు, మినిమం 10 to 15 ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. బికాజ్ ఆ మోడల్సే తిప్పి తిప్పి వస్తాయి. నేను ఈ పాయింట్ ఎన్నిసార్లు అని చెప్తాను, బికాస్ లాస్ట్ 10 to 15 ఇయర్స్ పేపర్స్ చేస్తే ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద బిట్స్ మీరు చేసేయగలరు ఒరిజినల్ ఎగ్జామ్లో. బికాస్ సేమ్ మోడల్స్, కాకపోతే అక్కడ నెంబర్
6 ఉంటాయి, ఇక్కడ 7 ఉంటుంది, అక్కడ 3 ఉంటాయి, 4 ఉంటుంది. సేమ్ మోడల్స్ నెంబర్స్ మరి వస్తాయి. సో మీరు ఆ పేపర్ సాల్వ్ చేసినట్టయితే మీకు ఆ మోడల్స్ గుర్తుపెట్టుకుంటే ఆర్ ఆ ప్రాసెస్ తెలిస్తే ఇక్కడ చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు 10 to 15 పేపర్స్ మినిమం చేయాలి. అండ్ తర్వాత ఆ సోర్సెస్, పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ పెడతాను. సో వాటి కింద నా పెడుతూ ఉంటాను. ఇది జస్ట్ మొత్తం ప్లేలిస్ట్కి ఇంట్రో అండ్ స్మాల్ ఫ్యాక్ట్స్ చెప్పడం ఈ వీడియో గురించి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎవరో చూపిస్తారు అది ఇది అనుకుంటే అది అయ్యే పని కాదు. ఎవరి దగ్గర రాసుకుంటే టైం అవకే చాలదు. బికాస్ పర్ మినిట్ పర్ క్వశ్చన్ అనే టైం వస్తుంది. సో ఎవడు మీకు చెప్పడు, వాడి పని వాడు చేసుకుంటాడు. బికాజ్ వాడికి ర్యాంక్ రావాలి, తర్వాత వాడు మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి కదా. సో వాడి పని వాడు చేసుకుంటాడు. సో ఇక్కడ మీరే చేయాలి. సో బికాజ్ మ్యాథ్స్ 50, కెమిస్ట్రీ 25, ఫిజిక్స్ 25 అలా టార్గెట్ పెట్టుకుంటే 100 ఈజీగా వస్తాయి. 100 వస్తే ఈజీగా మీకు అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్, సిఎస్సి బ్రాంచ్ కావాలి, సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. కాకపోతే కొంచెం 100 రావడం అంటే అంత ఈజీ కాదు. అంటే మరీ మీరు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే కష్టం కూడా కాదు. బట్ స్టిల్ కొంచెం కష్టపడాలి. మరీ అంత ఏం చేయకుండా 100 మార్కులు రావడం అంటే కష్టం. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా ఈ 35 డేస్ నేను అవైలబుల్గా ఉంటాను. మీరు ఏ చిన్న కామెంట్ పైన నేను రిప్లై ఇస్తాను. బట్ మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 100 మంది చూసారు అనుకోండి, వాళ్ళు 10 మంది చివరి దాకా చూస్తారు, మిగతా వాళ్ళు చూడరు. సో ఆ 10 మందికి తెలుస్తుంది మొత్తం కంటెంట్ ఏంటుంది, వీడు ఎవడు అసలు, వీడు వల్ల మనకి యూజ్ ఏంటి అని తెలుస్తుంది కదా. సో మీరు కనుక ఆ 10 మందిలో ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది వీడియో, వాళ్ళు అట్లీస్ట్ అలా 100 మందికి వెళ్తే వాళ్ళలో ఒక 10 మంది చూస్తారు. బికాజ్ ఎన్ని మందికి హెల్ప్ చేయగలిగితే అంత మంచిది. బికాజ్ హెల్ప్ అయిన తర్వాత వాళ్ళు థ్యాంక్స్ బ్రో అది ఇది అని చెప్తూ ఉంటే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఆల్రెడీ 12th వాళ్ళు చాలా మంది చెప్పారు నాకు, ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా స్కోర్ చేసాం, థ్యాంక్స్ బ్రో అది ఇది అని చెప్తే లైక్ అది ఒక చిన్న మెంటల్ హ్యాపీనెస్. సో అందుకోసం వీడియోస్ చేస్తున్నాను. అండ్ తర్వాత తర్వాత వస్తే లైక్ ప్రజెంట్ అయితే మీరు అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, ఇప్పుడు నుంచి రోజుకో ప్రాక్టీస్ పేపర్ స్టార్ట్ చేసినా పర్లేదు. అండ్ కెమిస్ట్రీ వరకు వస్తే ఇన్ఆర్గానిక్ టెక్స్ట్ బుక్ మాత్రం చదవండి చాలు, అంతకుమించి ఎక్కువ చదవకండి, అవసరం కూడా లేదు. అండ్ ఈజీ మార్క్స్. సో కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ ఈజీ మార్క్స్ వస్తాయి, అంటే క్వశ్చన్ చూడగానే పెట్టేసే ఆప్షన్స్ ఉంటాయి. సో అలాంటి చాప్టర్స్ చదవకండి. ఫిజిక్స్లో కూడా అంతే, కొన్ని చాప్టర్స్ నుంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాళ్ళకి మీరేమి లాజిక్ వాడి సమ్మల్ చేసి డయాగ్రామ్స్ వేసి ఫోర్స్ డయాగ్రామ్స్ వేసి అవన్నీ అవసరం లేదు. సింపుల్గా కాన్సెప్ట్ చూస్తే ఆన్సర్లు వచ్చేగల కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తే, ఓహో ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వెక్టర్స్ చాప్టర్ ఉంది అనుకోండి, మ్యాథ్స్ చాలా మోడల్స్ ఉంటాయి, ఒక 50 మోడల్స్ ఉంటాయి మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఆ 50 మోడల్స్ ఎగ్జామ్ అడగరు, మ్యాక్సిమం ఒక 20 మోడల్స్లో తిప్పి పడుగుతారు. సో 20 మోడల్స్ మీకు ఎలా తెలుస్తాయి అంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయాలి, చేస్తే ఓకే ఈ చాప్టర్ నుంచి ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయని మీరు చేస్తే మీరు ఆ మోడల్లో ప్రాక్టీస్ అవుతారు, క్వశ్చన్స్ కూడా ఆ మోడల్లో వస్తాయి. ట్రస్ట్ మీ, ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రజెంట్ ఉన్న వచ్చే మార్క్స్ కన్నా 20 మార్క్స్ ఎక్కువ వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా చేయాలి. కాకపోతే సో ఒకసారి చేసామంటే అది గుర్తుండిపోవాలి, అంతేగాని ఇవాళ చేసి మళ్ళీ రేపు అడిగితే మర్చిపోతే యూజ్ ఉండదు, అది ఆబ్వియస్లీ యూజ్ ఉండదు. సో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ప్రజెంట్ అయితే ఓవరాల్ వ్యూ అయితే అది. కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే మీరు ఈజీగా వచ్చే మార్క్స్ మొదలకండి. సో 40లో 25 అంటే కొంచెం కష్టపడితే వచ్చేస్తాయి. మ్యాథ్స్లో 80కి 50 అంటే కొంచెం ప్లాన్ వైజ్ చదువుకుంటూ వస్తాయి. సో 100 మార్క్స్ మీ టార్గెట్, మినిమం మినిమం 100 మార్క్స్ మీ టార్గెట్. అంటే అలా అనుకుని ట్రై చేయండి, వస్తే 100 వస్తే, లేకపోతే ఒక 90, 80. సో 80 కూడా గుడ్ స్కోరే, మరీ అంత బ్యాడ్ స్కోర్ ఏం కాదు. బట్ ఎయిమ్ ఫర్ ద మ్యాక్సిమం. సో అది ఇక్కడితో వీడియో ఆపాలనుకుంటున్నాను. అండ్ తర్వాత సింగిల్ అంటే ప్రతి మ్యాథ్స్లో ఒక ట్రాక్లో ఏమేమి ఇంపార్టెంట్, ఫిజిక్స్లో ఒక్కొక్క పార్ట్, అండ్ కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అలాగే ఏ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయో ఆ ప్రతి పార్ట్కి వీడియో చేస్తాను. సో దానివల్ల మీకు ప్రతి పార్ట్లో ఏమి ఇంపార్టెంట్ ఏం కాదని తెలుస్తాయి. అండ్ మీరు కూడా చదువుతున్నప్పుడు కొంచెం షార్ట్ లిస్ట్ చేసి చదువుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ టిల్ అండ్. ఇఫ్ మీరు ఇప్పుడు దాకా చూసినట్టయితే కింద కమెంట్లో చివరి దాకా చూసానని రాయండి, అదే వాచ్ టిల్ ఎండ్ అని రాయండి. బికాస్ నాకు తెలుస్తుంది ఎంతమంది చివరి దాకా చూస్తున్నారు అని. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా ప్లాన్ చేస్తాను. అండ్ సంజయ్ మాకల సైనింగ్ ఆఫ్. సో టైం 1:30 అవుతుంది, బట్ స్టిల్ చేయాలని ఉంది కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.